అంటే మీరందరూ దావోస్కు సంబంధించి విన్నారు కదా. దావోస్కు సంబంధించి విని ఉంటే మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలవాలి. దావోస్కి ఎందుకు పోతారండి? పెట్టుబడుల కోసం పోతారు. మరి దావోస్లో నిజంగా కూడా జరిగిన పరిస్థితి ఏందో తెలుసా? దావోస్లో సెక్స్ బిజినెస్లో టాప్ చూడండి. WEF సదస్సు జరిగిన 5 రోజులలో 9.68 కోట్ల బిజినెస్ జరిగింది. బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ ప్రకటన 90 మంది కస్టమర్లకు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దావోస్కు పోయి పెట్టుబడులు తెస్తామని వివిధ రాష్ట్రాల నుంచి కదిలిన నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి చేసింది ఏంటి అంటే గిది. వాళ్ళు చేసిరా చేయలేదా కాదు, చేసినుళ్లకు మాత్రమే వర్తిస్తుంది నోట్. దావోస్లో సెక్స్ బిజినెస్ టాప్. WEF సదస్సు జరిగిన 5 రోజులలో 9.68 కోట్ల బిజినెస్. బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ ప్రకటన 90 మంది కస్టమర్లకు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దావోస్ ఈ దావోస్లకు సంబంధించి, దావోస్ అనగానే అక్కడ జరిగే పరిణామాలకు సంబంధించి మొత్తం అన్నీ కూడా కనబడతాయి. ఇక చూడురి, WEF సదస్సు జరిగిన 5 రోజులలోనే భారీగా అంటే 9.68 కోట్ల బిజినెస్ బ్రిటిష్ మీడియా ప్రకటించింది. పూర్తి స్థాయిలో ఆ నగరం పారిశ్రామిక పెట్టుబడులకే కాదు, సెక్స్ కోసం పెట్టుబడుల్లోనూ కొత్త రికార్డులకు వేదికైంది. స్విట్జర్లాండ్లోని దావోస్ ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికార ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలు దాదాపు 3000 మందికి పైగా కూడా హాజరయ్యారు. పలు పారిశ్రామిక పెట్టుబడులలో కీలక ఒప్పందాలు జరిగాయి. అయితే సదస్సు జరిగిన 5 రోజులలో నగరంలో సెక్స్ బిజినెస్ టాప్కు చేరిందన్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. ఆ 5 రోజులుగా జోరుగా సెక్స్ పార్టీలు జరిగాయని, అమ్మాయిలను బుకింగ్లో కొత్త రికార్డులు నమోదు చేశాయని బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ వెల్లడించింది. లైంగికపరమైన సర్వీసులకు అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, వీటితో పాటు లింగ మార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆ పత్రిక తన వార్తా కథనంలో పేర్కొంది. సదస్సు జరిగిన 5 రోజులలో కేవలం 90 మంది కస్టమర్లకు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని డైలీ మెయిల్ తెలిపింది. కొంతమంది మహిళలు ఒకే బుకింగ్లో సుమారు 6,000 పౌండ్లు అంటే సుమారు 6 లక్షల పైగా 6,50,000 పైగా ఉంటుంది సంపాదించారు. ఈ బుకింగ్ వ్యవధులలో 4 గంటల ఈ బుకింగ్ వ్యవధి అంతా కూడా 4 గంటలే అని పేర్కొంది. ఈ సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం బుకింగ్లో ఈసారి ఏజెన్సీలు అన్నీ కలిపి సుమారు 9.68 కోట్లు సంపాదించి ఉండవచ్చు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది దావోస్ అసలు కథ. దావోస్కు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తాం, దావోస్లో పెట్టుబడులు ఉన్నాయి, దావోస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కడికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి వస్తామంటే కాదు. అసలు విషయం ఏంటంటే దావోస్లో సెక్స్ బిజినెస్ అనేది టాప్లో మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని 4 గంటల వ్యవధిలోనే సుమారు 10 కోట్ల రూపాయల వ్యాపారం జరిగి 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారు అంటే దావోస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా, అది స్విట్జర్లాండ్లో ఉంటుంది, స్విట్జర్లాండ్కు సంబంధించి దావోస్లో జరిగిన ఈ సెక్స్ రాకెట్ను ఎట్లా చూడాలనేది ఒకసారి ఆలోచించండి. మేము పెట్టుబడులకు వెళ్తున్నాం, విదేశీ పర్యటనకు వెళ్తున్నాం, రాష్ట్రంలో పెట్టుబడులు వారవ్వా, చెప్పేటియేమో శ్రీరంగ నీతులు, చేసేటియేమో లకారాలతో కూడిన పనులు. ఇంతకంటే ఉదాహరణ ఇంకెందుకు? ఇది మనం చెప్పలే కదా, బ్రిటిష్ మెయిల్ సంబంధించి డైలీకి సంబంధించి వాళ్ళే రిలీజ్ చేసి, బ్రిటిష్కు సంబంధించిన మీడియా డైలీ మెయిల్ ప్రకటన విడుదల చేసిందండి. ప్రపంచవ్యాప్తంగా జరిగే దావోస్ ఏదైతే పారిశ్రామికవేత్తల సదస్సుకు వెళ్ళినప్పుడు జరిగిన యథార్థమైన సంఘటన. ఇక ఇంతకు మించి ఇంకేం చెప్పాలండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక దానికి మించి ఇంకొక అంశానికి సంబంధించి కూడా చెప్పలేం కదా. దాంతో